ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ యొక్క మియాన్మార్ దేశం ఉన్నది కదా, అక్కడి నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. ఈ మియాన్మార్ దేశమునకు ఒక ప్రత్యేకత ఉన్నది. చాలా ప్రకృతి సిద్ధమైన వనరులు ఉన్న ఒక దేశము. అందులో బర్మాటెక్ అని చెబుతారు. మా ఊరి ప్రాంతాల్లో చాలా బర్మాటెక్ చెట్లు చాలా ఓడల్లో నుండి తూతుకుడి పోర్టుకి వస్తాయి. చాలామంది కొయ్య వ్యాపారులు పెద్ద పెద్ద కొట్లలో విక్రయిస్తుంటారు. ఇవి ఏంటని అడిగితే బర్మాటేక్ అని చెబుతారు. ఒక కాలంలో ఇక్కడి నుండి పెద్ద పెద్ద బర్మాటేకు చెట్లను తీసుకొని పోతారు. అవి చాలా ప్రఖ్యాతిగాంచినవి. ఇక్కడ చూడండి, ఒక టేక్ చెట్టు, ఒక చెట్టులో ఒకటి చక్కగా చేసి ఉంచారు. చూచుటకు చాలా కలర్ఫుల్గా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చాలా చెట్లు మంచి సమృద్ధిగా అడవులు పెరిగేటటువంటి ఒక స్థలము ఇది. అయితే దాన్ని కాపాడాలి. ప్రకృతిని ఇప్పుడొచ్చి మునపటి వలె టేక్ చెట్లను ఎవరూ నరికి తీసుకురావడానికి వీలు లేదు. అన్ని రెస్ట్రిక్ట్ చేశారు. దేశాన్ని కాపాడడానికి మనం కూడా ప్రకృతిని కాపాడాలి. ఇంట్లో ఒక చెట్టు పెంచినారంటే అది గొప్ప ఆశీర్వాదము. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం కదా. అందువల్ల ఒక పండ్ల చెట్టుని నాటి అది పెరుగుతుంది. మీ ఇంట్లో ఒక చిన్న స్థలం ఉంటే చాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుని పెంచినామంటే అది మనకు గొప్ప ఆశీర్వాదము. శీతోష్ణ స్థితిని సమతలము చేస్తుంది. ఎంతో ఆక్సిజన్ మనకు దొరుకుతుంది. కనుక దేశమునకు ఒక మేలును ఇచ్చేది. కనుక ఏ చెట్టుని అవసరం లేకుండా నరకూడదు, నాశనం చెయ్యకూడదు. దాన్ని కాపాడుటలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. సరేనా? సరే, ఇప్పుడు దేవుడు నాకేం చెప్పుచున్నారు అని మీరు అడుగుచున్నారా? మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు వాక్కునిచ్చుచున్నారు. తప్పక నీ వారందర్నీ దక్కించుకొందువని సెలవిచ్చాను. అదేమనగా నీవు కోల్పోయిన వాటిని మరలా పొందుకుందువని దేవుడు చెబుతున్నాడు. దావీదు అనే దైవజనుడు, అతడొచ్చి తన భార్య, పిల్లలు, ఆస్తి అంతస్తులతో కూడా ఒక ఊర్లో నివసిస్తున్నాడు. వారితో కూడా యుద్ధవీరులు లేని సమయమున అమాలేకీయులు అనే శత్రువులు వచ్చి ఆ ఊరిని దోచుకుని పోయారు. దావీదు యొక్క భార్య, పిల్లలు, గొర్రెలు, బర్రెలు, ఒంటెలు ఆస్తిని తీసుకుని పోయారు. ఏమీ లేవు. తిరిగి వచ్చి చూస్తే ఎవరూ లేరు, ఏ వస్తువు కూడా లేదు. అన్నీ దొంగలింపబడినవి, దోచుకుని వెళ్లారు. కోల్పోవుట. అప్పుడు దావీదు తన ప్రాణము విసుగునంతగా ఏడ్చెనట. భార్య, పిల్లలను కోల్పోయి, ఆస్తిని కోల్పోయి ఏడుపు, కన్నీరు కార్చెను. ఒకవేళ మీరు పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉండవచ్చు. శరీర ఆరోగ్యం కోల్పోయి బలహీనపడి ఉన్నారా? కుటుంబమును, ఆస్తిని కోల్పోయి దరిద్రంలోనికి వచ్చి ఉన్నారా? ఉన్న పనిని కోల్పోయి తర్వాత ఏం చెయ్యాలో తెలియక తడబడుచున్నారా? వ్యాపారంలో అంతా కోల్పోయి అప్పుల సమస్యల్లో చిక్కుకున్నారా? బంధువులను కోల్పోయి మీరు పరితపించుచున్నారా? కోల్పోయిన వాటి మధ్యలో ఎవరో ఒకరు ప్రియమైన వారిని మరణంలో వారు తీసుకొనబడినందున కోల్పోయి వేదనలలో ఉన్నారా? ఏదో ఒక కార్యంలో మీ ఆస్తి, ఆరోగ్యము, వస్తువులు, బంధువులను కోల్పోయి పరితపిస్తున్నారా? చాలా వేదనే. కోల్పోవుట చాలా గొప్ప వేదన. దావీదు మిక్కిలి ఏడ్చెను అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. తర్వాత అతడు తనని దృఢపరచుకుని దేవుని వద్దకు వెళ్ళాడు. దేవా, నేనన్నిటినీ కోల్పోయాను. నా భార్య, పిల్లలు, ఆస్తి, అంతస్తు అన్నిటినీ కోల్పోతిని. శత్రువులు దోచుకున్నారు. దేవుడు అతనితో చెప్పుచున్నాడు, భయపడకు దావీదు, నీవు కోల్పోయిన వాటన్నిటినీ నీకు తిరిగి ఇచ్చెదను. ఏదియు శత్రువు తీసుకుని వెళ్ళలేడు. ఈ శత్రువు ఉన్నాడే సాతానుడు, వాడే మనకు శత్రువు, మన ఆశీర్వాదమును దోచుకొనువాడు. దేవుడు చెబుతున్నాడు, అన్నిటినీ నీవు తిరిగి పొందుకొందువు, అన్నిటినీ నేను మళ్ళీ ఇచ్చేదను. అదే విధముగా దేవుడు అన్నిటినీ మళ్ళీ ఇచ్చాడు అని చరిత్రలో వ్రాయబడి ఉన్నది. మీ జీవితంలో పోగొట్టుకున్న ఉద్యోగమును మీరు మళ్ళీ పొందుకొందురు. కోల్పోయిన ఆస్తిని మళ్ళీ పొందుకుంటారు. కోల్పోయిన శరీర ఆరోగ్యమును మళ్ళీ పొందుకుంటారు. కోల్పోయిన బంధుత్వమును మళ్ళీ పొందుకొందురు. కోల్పోయిన సేవను మళ్ళీ పొందుకొందురు. మీరు దేన్ని కోల్పోయి నిలబడ్డారు? దేవుడు చెబుచున్నారు, మళ్ళీ ఇచ్చెదను. విశ్వసించండి. మనం కోల్పోయినవి మనకి మళ్ళీ ఇచ్చుటకు యేసు శిలువలో అన్నిటినీ కోల్పోయిన వారుగా వేలాడినారు. చూడండి, ఆయన అన్నిటినీ కోల్పోయిన వస్త్రమును పోగొట్టుకొని, రక్తమును చిందించి, రక్తము కోల్పోయి, శరీర బలమును కోల్పోయి, ఆయన శిష్యులను కోల్పోయి,
అన్నిటినీ కోల్పోయి ఒంటరిగా సిలువలో వేలాడినారు. అన్ని కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో ఉన్న మనకు మనం పోగొట్టుకున్న వాటిని మళ్ళీ ఇచ్చుటకు ఆయన తనను సిలువలో సమర్పించుకున్నారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు పోగొట్టుకున్న వాటిని మళ్ళీ ఇచ్చెదరు. విశ్వసించండి. ఈ దినమే అది ఆరంభమగును. ఈ దినం వాటికైన పరిస్థితులు మారును. ఈ దినమే దేవుడు అద్భుతం చేయుటకు ప్రారంభించును. విశ్వసించెదరా? అప్పుడు చెప్పండి, దేవా, నేను కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చేదనని మీరు వాక్కును ఇచ్చితిరి. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. నేను కోల్పోయిన వాటన్నిటినీ మీరు తిరిగి ఇచ్చెదరు, మళ్ళీ ఇచ్చెదరు. అందుకే మీరు సిలువకు వెళ్ళినారు. నేను విశ్వసిస్తున్నాను. ఆ అద్భుతమును ఎదురు చూస్తున్నాను. అన్నిటినీ తిరిగి పొందుకొందును. ఈ దినం దానికైన గుర్తు నేను చూచెదను. నాకు అద్భుతం చేయు యేసుకి స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.